ఏమండి మీకు దండం పెడతానండి, నా క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఎంతో దూరంలో లేవు, నేను చదవలేకపోతున్నాను. ఏవండి ఎక్కడో హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు కూలితే నాకేంటి, కూలకపోతే నాకేంటి? ఏవండి తెలుగు తెలుగు అంటారు, అందరూ తెలుగు వాళ్ళమే కదా, పెట్టేయండి ఫోను. షిట్, చదవలేకపోతున్నానే. అటు చూస్తే ఫోన్ గోలా, ఇటు చూస్తే మీ గోలా. చీచి. అమ్మయ్యా, వాళ్ళకి మనకి రిలాక్స్. అవును, ఇది ఇంకా పడుకుంది, మనం ఇంకా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. శ్రీలత, నాకు గొప్ప ఐడియా వచ్చింది. దీని ఐడియాలు వింటే నీకు సుత్తే. నాగరత్నం, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. పడుకోవే. నీకే గనక బుర్ర ఉంటే ఆ బుర్ర తక్కువ వాడు వెనక ఎందుకు పడతావు? నాగరత్నం, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నీకు ఇంగ్లీష్ లో ఈ ఒక్క మాట తెలుసా? చూస్తేనేమో పేజ్ 3 అమ్మాయిలా ఉంటావు, నీకంటే నేనే బెటర్ కదే. అబ్బా నాగరత్నం, నువ్వు ఉండు. నాగరత్నం, నువ్వు చెప్పవే, ఏదో ఐడియా చెప్తానన్నా. నేను హర్ట్ అయ్యా. శోభం, లైట్ ఆపి పడుకోండి. ఎవరైనా ఎక్కడా ప్లేస్ లేనట్టు నా పక్కనే కూర్చున్నాడేంటి? ఏం బాబు, జలుబు చేసిందా? అవునండి, లైట్ గా చేసింది. ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు? ఫ్యామిలీ వరీస్ ఏమన్నా ఉన్నాయా? చూడండి సార్, నాకు ఫ్యామిలీ వరీస్ లేవు, క్యాబేజీ కర్రీస్ లేవు, నన్ను వదిలేయండి. అబే కోపడకయ్యా, పని ఉండి వచ్చానని చెప్పానుగా, నీ పని మీదే వచ్చా. నా పని మీద? కొంపదీసి దుర్గారావు గారు ఏన్ని పంపించాడా? నాకు 2 కూతుర్లు ఉన్నారు బాబు. పెద్దదానికి పెళ్లి చేసి పంపించా, ఇక చిన్నది ఉంది, దానికి గారాభం ఎక్కువ. పెళ్ళైతే అత్తారింటికి వెళ్ళానని మొండికేస్తుంది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? నాకు తెలిసిన అమ్మాయి ఇక్కడే చదువుతుంది, శ్రీలత అని. ఈ దెబ్బతో సీనుగాడి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. అవునే. ఏంటమ్మా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు? ఎవరిదైనా బర్త్డేనా? బర్త్డే కాదు డిఎస్పీ, ఒకరి డెత్ డేలే. చచ్చా, ఆడకూతుళ్ళు అలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా. మీరు టీ తాగండి. టిట్పట్ ఆట అంటే ఇదేనేమో కదా. కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నా కూడా ఇదే. అబ్బా, ఇవాళ నాకు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? ఏమ్మా చదువుకున్నావు దేనికి? ఆ మాత్రం బుద్ధుండకల్లా నీకు? ఎవరయ్యా నువ్వు? మా కావాలంటున్నావు, ఎవరయ్యా నువ్వు? ఎవడన్నా కల్పించుకున్నారో పుచ్చలు ఎగిరిపోతాయి, జాగ్రత్త. రావే పోదాం. ఎక్కడికి? చేసిందలా చేసి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఆడపిల్ల తండ్రులంటే ఇంతకాలం మొగాళ్ళకే చులకన అనుకున్నా, ఇప్పుడు తెలిసింది. ఇవాళ మిమ్మల్ని వదలను. అది కాదు సార్. మరి ఏందమ్మా అది మరి అంటున్నావు? ఒక పక్క అతన్ని ప్రేమిస్తూ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని అతను బెదిరిస్తూ, మరో పక్క నా కూతుర్ని చేసుకోమంటావా? అసలు నువ్వు ఆడదానివేనా? మా నాన్న సెంట్రల్ మినిస్టర్, మీ బాబాయ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. వీళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళకి పరిచయాలుంటాయి, ఒక్క మాట చెప్తే చాలు. ఆ ఒక్క పని చేసి పుణ్యం కట్టుకోండి మేడం, మీకు జీవితాంతం రుణపడి ఉంటాం మేడం. సరే సరే, లేవండి. రుణాలు అంత పెద్ద మాటలు ఎందుకు లేవయ్యా? ఏదో నా పట్ల కొంచెం అభిమానం ఉంటే చాలు. అభిమానం అని మెల్లగా అంటారేంటి మేడం? మీ పేరు మీద ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ తెరుస్తాం మేడం. ఏంటి, నేను రాగానే అందరు కామ్ అయిపోయి గుసగుసలాడుకుంటున్నారు? ఏమైందబ్బా? ఏమైంది బే? నీకేమైనా మెంటల్ గా నెక్కిందే ఏంటి? రేయ్, నిజంగానే మెంటల్ రా, అందుకే మనల్ని మెంటల్ గా అంటుండు. రేయ్, ఏంట్రా గుసగుసలు? కొట్టేనంటాడా నీ? పిల్లాడిలా యాక్ట్ చేద్దామంటే వీళ్ళు నన్ను ఉండనిచ్చేలా లేరే. అన్నా నువ్వు టెంప్ట్ అవ్వకు, పెద్ద ఘోరం జరిగిపోయిందనా. ఏమైందిరా? అయినా వీళ్ళేంటి నన్ను జూలో జంతువుని చూసినట్టు చూస్తున్నారు? జూలో జంతువులు చూసినట్టు కాదన్నా, నీకు అర్థం కావట్లేదు. వీళ్ళు నిన్ను పిచ్చోని చూసినట్టు చూస్తున్నారు. ఏందే? అవును, సుభాషిణి మేడం అప్పుదేవి వాళ్ళకి చెప్తే వాళ్ళు వీళ్ళందరికీ చెప్పారు. అవునా? అమ్మని, ఇదేంటిది ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది?